దారుణ అకృత్యాలకు తగిన శాస్తి జరిగింది. అమానవీయంగా మహిళల జీవితాలతో ఆడుకున్న స్నేక్ గ్యాంగ్ పాపం పండింది. గ్యాంగ్లో 8 మందిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. నిందితులు నేరం చేసినట్టు నిర్ధారించిన కోర్టు నేడు శిక్షలు ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. హైదరాబాద్ శివార్లలో ఘోరమైన అఘాయిత్యాలకు పాల్పడిన గ్యాంగ్లో 8 మందిని దోషులుగా నిర్ధారించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా A9గా ఉన్న సలీం హమీద్పై కేసును న్యాయస్థానం కొట్టేసింది. నిందితులు దోపిడీ, అసభ్య ప్రవర్తనపై ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం నేరం చేసినట్టు తేల్చింది. అయితే వీరు అత్యాచారానికి పాల్పడినట్టు నిరూపించడంలో మాత్రం పోలీసులు విఫలమయ్యారు. నిందితులు అత్యాచారం చేసినట్టు సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. కేసులో ప్రధాన నిందితుడైన ఎర్రకుంటకు చెందిన ఫైజల్ దయానీతో పాటు మొత్తం 8 మందిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి శిక్షలు ఖరారు చేయనుంది. ఐపీసీ ప్రకారం దోషులకు కనీసం 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు. నేరస్తుల్లో ప్రస్తుతం 7 చెర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉండగా ఒకరు బెయిల్పై బయటకొచ్చారు. 9 మంది అక్యూజులలో ఉన్నారు. ఇలా A9ను అక్యూటల్ చేస్తూ అతని కేసు తొలగించడం జరిగింది. అదేవిధంగా A1 టు A7కు 452 ఐపీసీ కింద, 395 ఐపీసీ కింద, 506 ఐపీసీ కింద, 323 ఐపీసీ కింద శిక్షలు ఖరారు చేస్తూ, అదేవిధంగా ఏదైతే 376D గ్యాంగ్ రేప్ ఉందో దాన్ని తొలగిస్తూ 354B యాడ్ చేస్తూ వీళ్ళ శిక్షలు ఖరారు చేయడం జరిగింది. మినిమం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల పైబడే జైలు శిక్ష పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 జూలై 31న స్నేక్ గ్యాంగ్ ఫామ్ హౌస్లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డం అప్పట్లో సంచలనం రేపింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 376D, 341, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం 9 మంది నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు.